श्रवणाय ब्रह्मः समे कामान् कामकामाय मह्यं कामेश्वर वै श्रवणो दधातु। ఆ దేవదేవుడి ఆ వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో కల్తీ జరిగి దాన్ని కూడా ఏమిటంటే వాళ్ళు మేము దొంగతనం చేయలేదు మోసం చేశామనే విధంగా ఆ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గతంలో చేసిన తప్పిదాలని కప్పిపుచ్చుకునేటట్టు ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఎంతో ఇదిగా అంటే ఆ రోజున మనకి 60 లక్షల లీటర్లు మనకి కల్తీ నెయ్యిని వాడారు. అలాగే మనకి ఎన్డీడీబీ ద్వారా మనకి ఆ రోజున నివేదిక అందిన ప్రకారం అందులో జంతువుల ఒక కొవ్వు ఉన్నదని నిర్ధారించిన తర్వాత దాన్ని క్షుణ్ణంగా అంటే పూర్తి క్షేత్రస్థాయిలో ఏ విధమైన అవకతవకలు జరిగినాయి అంటే మన హిందువులు ఆ వెంకటేశ్వర స్వామి భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతినేటట్టు ఆ లడ్డూలో కల్తీ నెయ్యి కలిసిందన్న దాన్ని వాస్తవాన్ని నిర్ధారించడానికి చేసి దాన్ని ఎన్డీడీబీ ద్వారా అక్కడ ఏదైతే జంతువుల కొవ్వు అవశేషాలు కనిపించాయన్న దాన్ని బట్టి మాట్లాడటం జరిగింది. నిన్న సిట్ నివేదికలో కల్లా అసలు అది నెయ్యే కాదు, అక్కడ పాలు లేవు, పెరుగు లేదు, ఏదీ లేదు, అది నెయ్యే కాదని స్పష్టంగా తేలటంతో వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే అది అసలు పూర్తిగా అవాస్తవం అన్నట్టుగా ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు చాలా అంటే ఉన్నదాన్ని కప్పిపుచ్చేటట్టు ఎంతో దుర్మార్గంగా నెయ్యి అంతా కూడా స్వచ్ఛమైందంటే అసలు అక్కడ నెయ్యే లేదు, దాన్ని మోనోగ్లిజరైడ్స్ ద్వారా అలాగే ఆయిల్స్ ద్వారా కూడా నెయ్యి అనే అంటే దానికి నెయ్యి ఒక వాసన ఉండేటట్టే చేశారే తప్ప దాన్ని కృత్రిమంగా చేసిన నెయ్యి అని అందరి అంటే భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతినేటట్టు వాళ్ళు చేసిన తప్పును ఒప్పుకుంటాం మానేసి దాన్ని ఎక్కడ కూడా వాళ్ళు ఇది మేము చేసింది ఎంతో గొప్పగా మేము చేసింది మోసమే కానీ దొంగతనం కాదనే విధంగా వైఎస్ఆర్సీపీ నాయకులది చాలా దుర్మార్గంగా అంటే వాళ్ళు ఎక్కడా కూడా అంటే యావత్ ప్రపంచవ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతినేటట్టు వాళ్ళు చేస్తున్నది చాలా దురదృష్టకరం. అంటే అలాంటి ప్రభుత్వంలో కూడా మనం చేసిన తప్పుదాలని వెలికి తీస్తాం అంటే మనం ఎక్కడా కూడా ఎవరిని కూడా ఎంత పెద్దవాళ్ళనైనా కూడా వదిలిపెట్టకుండా చేస్తున్నాం. మనం వాళ్ళ యొక్క ఇంచుమించు వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదాలకి ఉన్న నియమాలను అంటే 4 నిబంధనలను కూడా వాళ్ళకి అలాగే వాళ్ళ కింద నాయకులకి వాళ్ళ అధినాయకుడికి కూడా ముడుపు ముట్టే విధంగా వాళ్ళ నిబంధనలు తీసుకొచ్చి ఈ కల్తీ జరగడానికి ముఖ్య ఉద్దేశంలో దాన్ని చేయటం అలాగే వాళ్ళకు కూడా ఎక్కడా కూడా వాళ్ళ నాయకుడికి కూడా నమ్మకం లేక ఎప్పుడు కూడా డిక్లరేషన్ అనేది ఇవ్వకుండా తిరుపతిలో కూడా వెళ్ళటం అలాగే ఎప్పుడైతే వాళ్ళకి